ఎవరు? ఈ ఊరు వందేలే. సరేలే, పేరు? ఊరు పేరు అడుగుతుంటా, పెళ్లి సంబంధాలు చూస్తావా? చోట వెంకర్మ బుల్లెమ్మ, దోర ముద్దున దోస పండులాగా ఉండవు. ఇంకోటి వదిలి పెడతానైతే నేనే చేసుకుంటా. అంతటి మొరగాడివా? ఇస్తారు మధ్య చూస్తావుగా బుల్లెమ్మ. నీ పేరు చెప్పావు కదూ? పల్లవి. నా పేరు ముక్తాయింపు. సరిపోయిందా? ఊరు పేరు అడిగి పారిపోతుండేవయ్యా. హారాలు బయటికి తీ. హారాలు నాకేం తెలుసు? నాకే మస్కా కొడదాం చూస్తున్నావా? నువ్వు కొట్టాడో నేను చూసానేవయ్యా. మధ్య నువ్వు చూస్తే నాకేం భయమా? మళ్ళీ చూపిస్తా చూడు. ఇదిగో హారం. చేసిన మోసం చెల్లుతూ ఉంటే మీసం వెలివేస్తుంటారు. గుట్టు కాస్త మరి బట్ట బయలైతే గుటకలు మింగేస్తుంటారు. ఇదే ఇస్తారు మధ్య. ఆడిని తన్నేవాడుంటే ఆడి తల తన్నేవాడుంటాడు. ఏం బుల్లోడా? ప్రవీణ సమ్యక్ పరిపాలనా నిపుణ పుష్పగిరి మహారాజ్ఞి కుమారి రాణి ప్రియంవదా దేవికి. అమర్చశేఖర, ఈ రోజున అభియోగాలు ఉన్నది మహారాణి. అవి వేసి పెట్టండి. నన్ను నా బిడ్డను కట్టుబట్టతో నట్టేట్లు దించిపోయాడమ్మా. ఎవరు? ఇంకెవరు? దాని మగడు. బ్రతుకు నవ్వులు పాలైనప్పుడు నవ్వుతేం చేస్తారు మహారాణి? ఇంటి తగవు ఇందాక తెచ్చినందుకు కానీ నీ కష్టాన్ని గురించి కాదమ్మా. ఇది ఇంటి తగవు కాదు మహామంత్రి. కని విని ఎరగని కటిక దోపిడి. ముక్కు పడక దగ్గర నుంచి పోగేస్తా పోయాడు బాబాయ్ దాని మగడు. అల్లుడు ఏదో అవసరం వచ్చి తీసుకెళ్లి ఉంటాడు. అందుకు అలా అడలి ఏడవడం అనవసరం. ఒక్క పూటలోనే కళ్ళలో కారం వచ్చాడు బాబాయ్. మాటతో పట్టెట్టించాడు తల్లి. మమ్మల్ని నడవీధిలో నుంచోబెట్టి మరీ వెళ్ళాడు దాని మగడు. మంజువాణి, అతను నీకేం చెప్పాడమ్మా? చెప్పేదేదో ఇద్దరికి కలిపే చెప్పాడమ్మా. నవ్వుతూ నవ్వుతూ నమ్మించి ఈ ముద నష్టాలు మా కంట కట్టి 3 నగలు మోసపోయాడు తల్లు. బాతునిస్తే అన్ని నగలు ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? బుద్ధి గడ్డి తిని కళ్ళకు మైకం తట్టి వాడింతగా పెట్టినట్లే రోజుకో 24 బంగారు గుడ్లు పెడుతుంది కదా. వాడు పాత బంగారం పోతే మట్టుకేమిలే అన్నట్లు అన్ని నగలు మూట కట్టి వాడి ముఖాన్ని పట్టాం. ఏమిటి? ఆ బాతు బంగారు గుడ్లు పెడుతుందా? ఆశ్చర్యంగా ఉంది. మంత్రి మహాశయ, చూడండి, వాడున్నంత సేపు పెట్టింది. ఇదిగో ఆ గుడ్లు. దాని మొగుడు చెప్పిన నియమనిష్టంతో కాచుకుంటే ఇవాళ ఉదయం మాత్రం మామూలు గుడ్డే పెట్టింది. దాంతో గుండె పగలే మీ దగ్గర పరిగెత్తుకొచ్చాం. వాళ్ళని ఎలాగైనా బంధించి మా సొమ్ములు మాకు ఇప్పించి తల్లి. అయితే నీ అల్లుడేదో కనికట్టు కట్టుంటాడు. దాని మొగుడంటావు, అల్లుడు కాదంటావు. కూతురు మొగుడు అల్లుడు కాక మరేమవుతాడమ్మా? అయ్యయ్యో, అది వాడి పేరంట మహామంత్రి. అంతేగాని వాడు నా కూతురు భర్త కాదు, నాకు అల్లుడు కాదు. మంత్రి మహాశయ, దీన్ని చదవండి. పేరుకు తగ్గ పిశాచి అందర్నీ అల్లుడు గారు అని పిలిచే అలవాటు నీకు మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. సొత్తు సొంతదారులను చేరుతుంది. నువ్వు నీ కూతురు బాతులు వ్యాపారం చేసుకుని బతకండి. ఇట్లు చిక్కడు. నరహరి, ఇది ఆ చిక్కడనే దొంగ చేసిన పని. రాణివారు బాగా ఆలోచించి అతన్ని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు. మీరు ఇక వెళ్ళొచ్చు.
ఉడుకు మీద ఉంటాడే ఏంది బుల్లెమ్మ ఏంది కథ ఏది ఇప్పుడేగా కలిసాం ఇక మొదలవుతుంది కథ మధ్య మంచి పొదల మీద ఉండదే ఎవరు ఈ ఊరు మందేలే సరేలే పేరు ఊరు పేరు అడుగుతుంటావు పెళ్లి సంబంధాలు చూస్తావా చోట వెంకర్మ బుల్లెమ్మ దోర ముద్దున దోస పండులాగా ఉండవు ఇంకోటి వదిలి పడతానైతే నేనే చేసుకుంటా అంతటి మొరగాడివా మధ్య చూస్తావుగా బుల్లెమ్మ నీ పేరు చెప్పావు కదూ పల్లవి నా పేరు ముక్తాయింపు సరిపోయిందా ఊరు పేరు అడిగి పారిపోతుండేవయ్యా హారాలు బయటికి తీ హారాలు నాకేం తెలుసు నాకే మస్కలు పడదామని చూస్తున్నావా నువ్వు కొట్టాడో నేను చూసారేవయ్యా మధ్య నువ్వు చూస్తే నాకేం భయమా మళ్ళీ చూపిస్తా చూడు ఇదిగో చేసిన మోసం చెల్లుతూ ఉంటే మీతో మిలివేస్తుంటారు గుట్టు కాస్త మరి బట్ట బయలైతే గుటకలు మింగేస్తుంటారు ఇదే మధ్య ఆడిని తన్నేవాడుంటే ఆడి తల తన్నేవాడుంటాడు ఏం బుల్లోడా బుల్లెమ్మ నన్ను కొట్టే బుల్లోడు ఇంకా పొట్టలేదు కాలి కింద కన్నమెత్తా కంట్లో ఉన్నది రెప్పకి తెలియకుండా అట్ట అట్ట లాగేస్తా అయితే కాసు ఇదిగో పిల్లోయ్ చిన్నోళ్ళ మీద పేదోళ్ళ మీద చెయ్యను తిక్కవలసిన పెద్దోళ్ళ సంగతి చెప్పు ఒక చూపు చూస్తా మళ్ళా పేద పెద్ద అనే పక్షపాతం ఎందుకు అదంతే అదే బుల్లోడా పెద్దోళ్ళను కొట్టు పేదాలను సుఖపెట్టు అన్నాడు మా బాబు పిల్లకాలంలో ఇస్తే ఏముంది ఎంతైనా ఒళ్ళు కూడా పడదు ఈస్తే సముద్రమే ఏడాలి పడితే ఏనుగు తల మీద కొట్టాలి పర్వాలేదే చేసేది దొంగతనం అయినా అందులో దొరతనం కూడా ఉంది అదే కాదు పచ్చి మొగతనం కూడా ఉంది ఏం చేయమంటావో చెప్పు చేస్తా చూడు ఈ దేశం మహారాణి దగ్గర ఒక గొప్ప ఇలువైన హారం ఉందంట అందులో పథకం ఈయన తెలుపు నుండి పైనేమో 3 బొమ్మలుంటాయంట ఆయమ్మ దాన్ని ఒంటి నుంచి తినేదంట చావుంటే అది కొట్టుకురా చెప్పు ఏం కావాలో అదే ఇస్తా ఈ ఉడుకు ఆటం చూస్తుంటే చిక్కడే తీసుకోండి మహారాణి ఎన్నడూ లేని మన అంతఃపురంలోకి పాలన వచ్చింది ఎలా వస్తుందని ఊహించామో ఆదోవనే వచ్చింది మహారాణి నా మెల్ల హారం పోయింది అయితే చిక్కుడు మోసపోయాడనమాట మోసపోయింది చిక్కడు కాదు మనం అటు చూడు ఏమిటో అంతా అయోమయంగా ఉంది రాణి నన్ను మోసం చేయాలని నకిలీ రాణిని నకిలీ హారాన్ని పెట్టావు కానీ ఈ చిక్కడు ఆ మాత్రం తెలుసుకోలేని మూర్ఖుడు అనుకున్నావా అన్న ప్రకారం వచ్చాను అసలు హారాన్ని తీసుకుపోతున్నాను ఇట్లు చిక్కడు అదేంటో అలా నవ్వుతారు అంత విలువైన హారం పోయింది కదా వెంటనే వాడిని పట్టుకునేది ఏర్పాటు చేయండి హారం పోలేదు దొరికింది మంత్రి గారు మాళవ నగరంలో ఉన్న పథకం గురించి మనం ఎన్నో ప్రయత్నాలు చేశాం ఫలించలేదు కానీ ఈనాటికి ఆ హారాన్ని తెచ్చి మనగాడు దొరికాడు ఎవరమ్మా ఇంకెవరు చిక్కడే రెండో కంటికి తెలియకుండా మానవ హారాన్ని తేయగలిగిన సమర్థుడు అతడొక్కడే అతని చూడ నైపుణ్యం పరీక్షించడానికి ఇదంతా చేశాను నెగ్గాడు మహారాణి మరి మీరు నా మెల్ల వేసిన హారం ఈ గందరగోళంలో ఎక్కడో పడిపోయి ఉంటుంది వెతకండి తెలుగువన్ రమ్మంది తెలుగువన్